అంతర్జాతీయ మార్కెట్లో మన తిరుపతి కీర్తి పతాక మరోసారి రెపరెపలాడింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య జరిగినటువంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యాన రంగంలో సరికొత్త మైలురాయిని అధిగమించింది. తిరుపతికి చెందినటువంటి శ్రీ వర్ష ఫుడ్స్ సంస్థ యూకే దేశానికి తొలి మామిడి గుజ్జు ఎగుమతి కంటైనర్ అయితే కూడా విజయవంతంగా ప్రారంభించింది. స్థానిక వ్యాపారుల వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి నాణ్యమైన ఉత్పత్తులు, పకడ్బందీ ప్రాసెసింగ్ విధానాల ద్వారా ప్రపంచ మార్కెట్లోకి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి అయితే కూడా ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తో అన్నారు. ఈ ఎగుమతులు విస్తీర్ణం వల్ల స్థానిక మామిడి రైతులకైతే కూడా మరింత మెరుగైన ధరలు లభించడంతో పాటు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలో శరవేగంగా అభివృద్ధి చెందుతాయని ఆయన చెప్పుకొచ్చారు. రైతులకు ఎల్లప్పుడూ అవసరమైనటువంటి సాంకేతిక సహాయాన్ని ఉద్యాన శాఖ అందిస్తుందని, రైతులు, ప్రాసెసర్లు అలాగే ఎగుమతిదారులు అందరూ పరస్పర సహాయంతో పనిచేస్తే రాష్ట్ర ఉద్యాన రంగం మరింత అద్భుతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తుందని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జయభరత్ రెడ్డి, జిల్లా ఉద్యానాధికారి, తిరుపతి జిల్లా. రీసెంట్గా మనం ఇండియా నుంచి యునైటెడ్ కింగ్డమ్ దేశానికి ఎక్స్పోర్ట్ చేసే దానిలో భాగంగా మనకి భారతదేశ ప్రభుత్వం మరియు యునైటెడ్ కింగ్డమ్ ఇద్దరు కలిసి ఒక కొత్త ఒరవడికి నాంది పలకడం జరిగింది. ఈ నెల 15 జూలై 2026 నుండి ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే భారతదేశ ప్రభుత్వం నుంచి కూడా హార్టికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే మన తిరుపతి జిల్లా గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా మామిడి తోతాపురి రకం ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రాసెసింగ్ వెరైటీ కాబట్టి లోకల్గా ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లోనే కాకుండా ఇక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యే పల్ప్ని యునైటెడ్ కింగ్డమ్కి ఎక్స్పోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో శ్రీ వర్ష ఫుడ్స్ రేణిగుంట తిరుపతి జిల్లా వారు ఈ నెల 20వ తారీఖు దాదాపు 3 కంటైనర్ల మ్యాంగో పల్ప్ని ఫస్ట్ టైం మనం యునైటెడ్ కింగ్డమ్కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మనకి అపెడా నుంచి అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ నుండి రీజనల్ ఏజీఎం గారు, అలాగే డెప్యూటీ డైరెక్టర్ ఫ్రమ్ డీజీఎఫ్టీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ తరపు నుంచి జాయింట్ డైరెక్టర్ హార్టికల్చర్ వాళ్ళు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇలాంటి కొత్త ఫ్రేమ్వర్క్ అనేది కూడా మనకి మన తిరుపతి జిల్లాని ఒక ఎమర్జింగ్ బిజినెస్ సెంటర్, ఎమర్జింగ్ ప్రాసెసింగ్ సెంటర్గా కూడా మనం ఏర్పాటు చేసుకోవడానికి కొత్తగా చాలా పెద్ద అవకాశాలు ఇవ్వబోతుందన్నమాట. దీనివల్ల మనకి జిల్లాలో ఉండే రైతులు, తర్వాత ప్రాసెసర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్కి కూడా ఒక మంచి అవకాశం లభించినట్లు అవుతుంది. కాబట్టి అందరూ భాగస్వామ్యులయ్యి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సముద్రాలు దాటి యూకే మార్కెట్లోకి అడుగుపెట్టినటువంటి తిరుపతి మామిడి గుజ్జు ప్రయాణం భవిష్యత్తులో మరిన్ని స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ బాటలు వేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.